అధినేత రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినంతో సెప్టెంబర్ 2వ తేదీన జనసేన అధినేత రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పవన్ జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా జరపడానికి జన సైనికులు సమాయత్తమవుతున్న నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో జన సైనికులు ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పట్నంలోని స్థానిక ప్రెస్ క్లబ్ భవనం నందు పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి చిక్కం భీముడు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నేతలు మీడియాతో మాట్లాడుతూ పవర్ స్టార్ కు పవర్ చేతికొచ్చిన తర్వాత జరగబోతున్న ఈ పుట్టినరోజు వేడుకలు తమకెంతో ప్రత్యేకమైనవని పేర్కొన్నారు. సెప్టెంబర్ 2వ తేదీ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం పురస్కరించుకుని ముందస్తుగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టబోతున్నామని తెలిపారు. ఈ వేడుకల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు. ఇది ప్రత్యేకమైన పుట్టినరోజు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పవర్ చేతికొచ్చిన మొదటి పుట్టినరోజు వేడుక. మన రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేసిందిగా కోరుతున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ బర్త్డే వేడుకలు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది. కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజులు మన జనసేన పార్టీ 1వ తారీఖున, ఎందుకంటే ఆయన పవన్ కళ్యాణ్ 2వ తారీఖున మన ఏదో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కూడా పుట్టినరోజు వేడుకలు అంగరంగంగా చేయడానికి జనసేన నాయకులు, జన సైనికులు, ఎన్డీఏ కూటమి కార్యకర్తలు అందరూ నిర్ణయించుకున్నాం. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా 31వ తారీఖున మొక్కలు నాటే కార్యక్రమం, 1వ తారీఖున ఎర్రవంతుని దగ్గర రక్తదాన శిబిరం నిర్వహించబడుతుంది. 2వ తారీఖున డొక్కా సీతమ్మ క్యాంటీన్లు నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు, జన సైనికులు, కార్యకర్తలు అందరూ దిగ్విజయం చేసి కళ్యాణ్ గారికి మంచి బహుమతి కోరుకోవాలని అమలాపురం నియోజకవర్గ జనాభాకి మరియు జనసేన నాయకులకి, కార్యకర్తలకి, కూటమి సభ్యులందరికీ కోరి ప్రార్థిస్తున్నాం. ఆయన డిప్యూటీ సీఎంగా అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుపుకుంటున్న ఈ పుట్టినరోజు అంగరంగ వైభవంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో 31వ తారీఖు ఈ నెల 31వ తారీఖున మొక్కల పంపిణీ, మొక్కలు నాటడం జరుగుతుంది. అదేవిధంగా గత 3-4 సంవత్సరాల నుంచి చేయబడుతున్న రక్తదానం ఏదైతే ఉందో ఒకరోజు ముందుగా అనగా సెప్టెంబర్ 1వ తారీఖున వెంకటరమణ ఫంక్షన్ హాల్ ఎర్రవంతెన దగ్గర కెనరా బ్యాంక్ పైన మహారక్తదాన శిబిరం ఏర్పాటు జరిగింది. అదేవిధంగా 2వ తారీఖున డొక్కా సీతమ్మ క్యాంటీన్లో 4 మండలాల్లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాలని దిగ్విజయం చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.